మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని ప్రాంతం అంటే సీఎం చంద్రబాబుకు నచ్చలేదన్నారు వైఎస్ జగన్. అక్కడ అవినీతి చేయడానికి అవకాశం లేదని అమరావతిని ఎంచుకున్నారని ఆరోపించారు. దాదాపు 40 లక్షల మంది ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే గ్రోత్ ఇంజిన్ గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు జగన్. క్యాపిటల్ ప్రాంతం ఫ్యూచర్లో ఎకనామిక్ ఇంజిన్ అవుతుంది. విజయవాడ దాని చుట్టుపక్కల దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఉండరు. గుంటూరులో దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు. మచిలీపట్నంలో దాదాపుగా 3-4 లక్షల మంది ప్రజలు ఉన్నారు. దాదాపు ఇంత జనాభా ఉన్న దాదాపు 35-40 లక్షల మంది జనాభా ఉన్న ప్రదేశంలో కాస్త ఖర్చు పెడితే అదొక మహానగరంగా, ఒక గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది అని ఆలోచన చెప్పినాం. ఇది నచ్చల, మా విగన్ కూడా నచ్చల. మీకు లేదు దీంట్లో స్కాములు చేయలేము, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంకా స్కాములు చేసేదానికి అవకాశమే లేదు. మేము ఆ 2 లక్షల కోట్ల స్కామ్ ఏమి కనపడుతుంది, మాకు 2 లక్షల కోట్లే పెట్టాలా, ఆడనే స్కాములు చేయొచ్చు. మేము రాష్ట్రం ఎటుపోతే మనకేమి, రాజధాని రాష్ట్రానికి లేకపోతే ఎటు మనకేమి, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రంలో రాకపోతే మనకేమి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. తొలుత మేమిచ్చిన ప్లాన్ సీఎం చంద్రబాబుకు నచ్చలేదన్నారు వైఎస్ జగన్. తర్వాత ప్లాన్ బి కూడా ఇచ్చామని గుర్తు చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును రాజధాని ప్రాంతంగా గుర్తించాలని సూచించామని తెలిపారు. అమరావతి రాజధాని కంటే కూడా ఇక్కడ తక్కువ ఖర్చు అవుతుందని స్పష్టం చేశారు జగన్. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, సరే మేము ప్రాక్టికల్గా చేసిన ఆలోచన మీకు నచ్చలా, ఓకే ఫైన్. మేము చాలా ప్రాక్టికల్గా ప్రజల బాగోగుల కోసం, రాష్ట్రానికి మంచి కోసం మేము చేసిన ఆలోచనలు మీకు నచ్చలా. పోనీ మేము ప్లాన్ బి ఇచ్చినాం, మేము చేసిన ప్లాన్ ఏ మీకు నచ్చలా. పోనీ ప్లాన్ బి మేము మీకు ఇచ్చాం కదా, ప్లాన్ బి కింద మేము చెప్పిన ప్లాన్ గురించి ఆలోచించారా? అది లేదు. కొద్ది నెలల కిందట నేను చెప్పిన మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలుపెట్టాం, పర్మిషన్లు తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు చేసినాం, ఇచ్చినాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం. ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేశాం. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. రాజధాని పేరుతో ప్రజలను పనంగా పెట్టి దోచుకుంటున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. రాబోయే రోజుల్లో చంద్రబాబు దోపిడీ బయటపడుతుందని తెలిపారు. సాక్ష్యాధారాలతో సహా మళ్లీ వెల్లడిస్తామని స్పష్టం చేశారు జగన్. రాజధాని పేరుతో ప్రజలను పనంగా పెట్టి కేవలం దోపిడీయే ఆలోచనతో తాను చేస్తూ ఉన్నటివన్నీ కూడా వెలుగులే ఖచ్చితంగా వస్తాయి. రానున్న రోజుల్లో రాజధానికి సంబంధించిన ప్రతి పనిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతెంత మెక్కుతున్నారో అవన్నీ కూడా ఈరోజు చెప్పినట్టుగానే సాక్ష్య ఆధారాలతో సహా మళ్ళీ చెప్తూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం దేవుడు గట్టిగా ముట్టికాయలు వేస్తాడు. ప్రజలు కూడా ఖచ్చితంగా ముట్టికాయలు వేసే రోజు కూడా త్వరలోనే ఉంది, తాను చేస్తూ ఉన్న ఇంత అన్యాయపు ధోరణి వల్ల.